వార్ 2 టీజర్ నాకైతే యాజ్ యూజువల్గా అనదర్ మిడ్ టీజర్ ఫ్రమ్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ అనిపించింది. ఆ డైరెక్టర్ నుంచి కానీ అండ్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి కానీ నేను ఇంతకంటే బెటర్ అవుట్పుట్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ ప్రతి ఆబ్వియస్ టీజర్ కట్ ఫ్రమ్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్. నథింగ్ సర్ప్రైజ్డ్ మీ. అయినా వార్ నుంచి చూస్తున్నా కదా, ఏసిన దోశని అడిదిప్పి ఇడిదిప్పి ఎన్నిసార్లు వేస్తారా బాబు. ఈ టీజర్లో ఎన్టీఆర్ లుక్స్ కూడా బాగున్నాయి. బట్ టు బీ ఆనెస్ట్, రితిక్ ఎన్టీఆర్ని ఫుల్గా డామినేట్ చేసేశాడు. వార్ 2 మేకర్స్ ఎంత కష్టపడ్డారో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలిసిపోతుంది. అట్లీస్ట్ పోస్టర్ అయినా కొంచెం మంచిగా కొత్తగా ట్రై చేయాల్సింది కదరా. ఇక విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడితే, బాబు వైఆర్ఎఫ్ భయ్య, మీరు చెప్పే బడ్జెట్కి ఆ టీజర్లో ఉన్న విజువల్స్కి ఏమన్నా మ్యాచ్ అవుతుందా అన్న? ఈ టీజర్లో విఎఫ్ఎక్స్ కానీ విజువల్స్ కానీ చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి అండ్ చాలా లో క్వాలిటీగా అనిపించాయి నాకైతే. ఒక హై ఆక్టేన్ యాక్షన్ మూవీలో ఉండాల్సిన విఎఫ్ఎక్స్ అయితే ఇవి కావు. ఐ హోప్ ఇంకా టైం ఉంది కాబట్టి ఫైనల్ అవుట్పుట్లో విఎఫ్ఎక్స్ ఇంకా బెటర్గా ఉంటుందని అనుకుంటున్నా. రితిక్ అండ్ ఎన్టీఆర్ ఉన్నారనే ఒకే ఒక్క హోప్ తప్ప నాకైతే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పైన కానీ ఆ డైరెక్టర్ పైన కానీ నమ్మకం అయితే లేదు. బట్ సీక్వెల్ హైప్ అయితే ఉంది అండ్ పొరపాటున అట్లీస్ట్ మూవీ మిడ్గా ఉన్నా చాలు, బాలీవుడ్ వాళ్ళు 1000 అయితే ఇచ్చేస్తారు. సో అదండి సంగతి. నాకైతే ఈ టీజర్ ఓన్లీ ఎన్టీఆర్ అండ్ రితిక్ వల్లే డీసెంట్ అనిపించింది. విఎఫ్ఎక్స్ ఎలానే ఉంటే కష్టమే, ట్రోలింగ్ మామూలుగా ఉండదు మరి. సో దట్స్ ఇట్ అండి. మరి మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.